మన జీవితాల్లో చాలా చోట్ల మనం ఆపదల్లో చిక్కుకుంటాం. ఆపదల్లో చిక్కుకున్నారు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు కదండి. ఆపదలు అంటే ఎలాగుంటాయంటే సడన్గా వచ్చేస్తాయి, మనకు తెలియకుండా ఎవరికో అప్పిస్తాం, వాళ్ళు ఎగ్గొట్టేస్తారు కదా. మన జీవితాల్లో చాలా జరిగినాయి. అలాంటప్పుడు ఆపదల్లో చిక్కుకున్నట్లే మనం మేలు చేయడానికి వెళితే కీడే సంభవిస్తుంది. చాలా చోట్ల నువ్వు మేలు చేస్తావా, నీకు కీడు దాపురిస్తుంది. అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. కనుక ఆపదలు మనల్ని చుట్టుముడుతుంటాయి. దేవుని కోపదల దానికి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తే తప్ప ఆపదల్లో చిక్కబడకుండా ఉండలేం. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక ఆపద వాళ్ళ జీవితంలో వస్తూనే ఉంది. చాలామందికి ఎంత సంపాదించినా సంపాదించే కొలది డబ్బులు అవసరమవుతూనే ఉంటాయి. మీకు గ్రహించారా ఎప్పుడైనా? మీరు ఎంత సంపాదిస్తున్నారో అంతా కూడా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి. మన మెట్టు ఎదిగే కొలది 10 రూపాయలు ఉన్నప్పుడు బాగున్నాం, 100 రూపాయలు వచ్చిన వాటికి ఇంకా క్షీణించాం కదా. 1000 రూపాయలు వచ్చేటప్పటికి ఇంకా కొంత క్షీణించిపోయాం. లక్షలు వచ్చేటప్పటికి మరింత క్షీణిస్తూనే ఉన్నాం. డబ్బులు పెరుగుతున్నాయి, అలాగే శ్రమలు కూడా పెరుగుతున్నాయి. ఆపదలు మనల్ని వెన్నంటే ఉంటున్నాయి. ఈరోజు నా అంశం ఏంటంటే ఆపద. చెప్పండి, ఆపద. మరొక ఆలోచన చెబుతాను. ఆపద, ఆనందం, అతిశయం, ఈ మూడిటి గురించి ఈ రోజున నా వర్తమానం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. దేనికోసం? ఆపద, ఆనందం, అతిశయం. 3 ఆలే కదా. మరొకసారి చెప్పండి. ఆపద, ఆనందం, అతిశయం. ఈ మూడిటి గురించి మీకు వివరంగా తెలియచేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 138వ కీర్తన. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను. ఎవరన్నారు? దావీదు గారు అంటున్నారు. దావీదు గారు ఒకసారి ఆపదలు చిక్కబడిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, ఎప్పుడు ఆ వాక్యం రాయబడి ఉంది అంటే 138వ కీర్తనలో ఆ పైన రాయబడి ఉంటుంది ఆ స్టోరీ. దావీదుకు ఇంకా అమ్మా దావీదు కీర్తన ఏమని రాశాడు? నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను. చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించావు. ఆపదలు ఉన్నాయి కానీ నువ్వు నన్ను బ్రతికించావు. అదే నమ్మకత్వం. దేవుని ఎడల మనకున్నటువంటి నమ్మకత్వాన్ని సూచనగా ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఆపదలో చిక్కబడ్డాను కానీ నువ్వు నన్ను బ్రతికించావు. నా శత్రువుల కోపము నుంచి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపి నీ కుడి చెయ్యి నన్ను రక్షించెను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆపదలు చిక్కుకున్నాము, దేవుడే దాని రక్షకుడై ఉండి మనల్ని బ్రతికించాడు. ఆ నమ్మకం మీలో ఉండాలి. నువ్వు ఆపదలో చిక్కుకున్నా కూడా ఈ ఆపదలు ఎంతకాలం దేవుడు నన్ను బ్రతికిస్తాడు, దేవుడు కనుదృష్టి నాపై ఉంటుంది, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఇలాగే వదిలేయడు అనేటువంటి నమ్మకం నీకుండాలి అని తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అంశం ఏమనుకున్నాము? ఆపద, ఆనందం. ఆనందం గురించి కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పి నా ప్రసంగంలోనికి వెళతాను. 37వ అధ్యాయము 37వ అధ్యాయము
కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదవండి. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా మీద నమ్మికయుంచి మేలు చేయుము. 37వ కీర్తనమా 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ ఆనందం కూడా యెహోవాను నమ్ముకోవడంలోనే దాగి ఉంది. యెహోవాను నమ్ముకో, అప్పుడు నీ కార్యము నెరవేర్చబడును. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నెరవేర్చబడాలంటే యెహోవా యందు ఆనందించు. దేవుడు చేస్తాడు అనేటువంటి నమ్మిక నీకు ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అందరికి తెలిసినది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యందు ఆనందించండి. చాలామందికి దేవుని యందు ఆనందించడం రాదు. మూతి ముడుచుకొని కూర్చుంటారు. ఎందుకు చెప్పండి? మూతి ముదుడుకొని కూర్చునే వాళ్ళు ఎవరో ఏదో మనసులో పెట్టుకొని, ఏదో ఆలోచనలు పెట్టుకొని మూతి ముందుకు వచ్చేసి బారుడు వస్తుంది ముందుకి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవునిలో ఆనందించడం తెలియదు. దేవుని యందు మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని యందు ఆనందించడం నేర్చుకోండి. ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే, దేవుడు మనకున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మిక నీకుంటే నువ్వెప్పుడూ ఆనందంగానే ఉంటావు. కొండ దిగి మీద పడిన కదండి, బండలు పైబడిన నీకు ఆనందమే ఉంటుంది. ఈ బండ ఎంతసేపు దేవుడు తీసేస్తాడు, దాన్ని పక్కకు త్రోసేస్తాడు అనేటువంటి విశ్వాసం, నమ్మకం నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు, దేనికి కూడా విచారపడవు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతిశయం, 3వ మాట ఏంటంటే అతిశయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. మరలా చదవండి. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. శూరుడు, వీరుడు అనుకునేటువంటి వాడు తన శౌర్యమును బట్టి, తన బలాన్ని బట్టి అతిశయింపకూడదు. నేను గొప్పవాడును, నేను చాలా ఎత్తరిగా ఉన్నాను, నా ఎంత పొడవటోళ్ళు లేదు, నా ఎంత బలమైనడు లేడు, నా ఎంత తెలివితేటలు ఉన్నవాడు లేదు, నా ఎంత ఆర్టిస్ట్ లేడు, నా ఎంత మాట చెప్పేవాడు లేదు, నేనంటే అందరికీ భయం అని అనుకుంటే అది అతిశయం అవుతుంది. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి అంటే,
నాకొక దేవుడున్నాడు, ఆయన నా పట్ల కృప చూపించువాడు, నీతి న్యాయములు జరిగించువాడు, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునేవాడు. తెలుసుకున్నట్టునే బట్టే నువ్వు అతిశయించాలి తప్ప దేవునికి మహిమ కలుగునుగాక. దేనిని బట్టి అతిశయిస్తున్నావు? నీ పాటను బట్టి అతిశయిస్తున్నావా? కాదు కాదు కాదు. దేవునిని బట్టి, దేవుని తెలుసుకున్న విధానాన్ని బట్టి, దేవుడు మనకున్నాడు అనే సత్యాన్ని గ్రహించడం బట్టి, దానిని బట్టి దేవుడే నాకున్నాడు, దేవుడే నన్ను విడిపిస్తాడు, దేవునికి నా అతిశయము చెల్లునుగాక, దేవుడే నా పట్ల కార్యాలు జరిగించేవాడు అనే నమ్మిక నీకు నాకు ఉండి తీరాలి. అదే నీకున్న అతిశయం. దేవునికి మహిమ కలుగునుగాక. దేనిని బట్టి? నీ ఐశ్వర్యాన్ని బట్టి కానీ, నీ ధనం బట్టి, నీ శౌర్యాన్ని బట్టి కానీ, నీ బలాన్ని బట్టి కానీ, నీ జ్ఞానమును బట్టి కానీ నువ్వు అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. దేవుని బట్టి మాత్రమే నువ్వు అతిశయించబడాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఆపద, ఆనందం, అతిశయం, మూడిటి గురించి మీకు ముందుగా ఇంట్రడక్షన్లో మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఆపదల్లో చిక్కుకున్న వారు చాలామంది మనకున్నారు. ఆపదలు వారి మీద పడ్డాయి. ఎలాంటి ఆపదలు అంటే తట్టుకోలేనటువంటి ఆపదలు. ఉదాహరణకి యోబు భక్తుడు, మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ మాట ఎప్పుడన్నది తెలుసా? ఆపదలు వచ్చినప్పుడు, తన సర్వస్వం కోల్పోయినప్పుడు, తన బిడ్డలందరూ కూడా ఒకనాడే చనిపోయినప్పుడు, తనకున్నటువంటి యావదాస్తి పోయినప్పుడు, కురీపిగా మిగిలిపోయినప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు అతని మాటలు ఏమన్నాయంటే, ఒకసారి చదువుతారా? దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతున్నాను. యెహోవా ఇచ్చెను. ఇంతగా నేను హెచ్చించినటువంటి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఆపదల్లో నీకున్నటువంటి మాట అదే కావాలి. ఆపదలలో ఎప్పుడు ఆపద వచ్చినా ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఏ మాట? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అంతే. యెహోవా అనుగ్రహిస్తే నాకు అనుగ్రహం ఉంటుంది, తీసుకుంటే తీసుకుంటాడు, నాకేది లోటు మాత్రం రానివ్వడు అనేటువంటి ఒక ఆలోచన, జ్ఞానం నీకు నాకు ఉండాలి. పోతే పోని, వస్తే రాని. కొంతమంది పోయినందుకు, పోయిన నాడు కంటే పోయినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం. అయ్యో అది పోయిందా జ్ఞాపకం చేస్తుంటారు. భర్తలకి భార్యలు జ్ఞాపకం చేస్తుంటారు. అయ్యో అది ఎంత బాగుండేది, చాలా బాగుండేది, అది పోయింది, నీవే కారణం దాన్ని పోవడానికి. మళ్ళీ భర్త మీద అవాకులు చవాకులు వేస్తుంటారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. సింపుల్. యోబు భక్తుల్లాగా మన నీతి మారి తీరాలి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. హల్లెలూయా. తను నేర్చుకున్నది యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అంతే. యెహోవా ఇవ్వగలడు, యెహోవా నన్ను స్థిరపరచగలడు. ఒకసారి చెప్పండి. యెహోవా ఇవ్వగలడు, యెహోవా స్థిరపరచగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు భక్తుడు, రెండవ క్యారెక్టర్ మీకు చెబుతున్నాను. దానియేలు భక్తుడు
6వ అధ్యాయంలో అనుకుంటాను ఉంటుంది చూడండి. సింహాల బోతిలో పడవేయబడ్డాడు. సింహాల బోనులో పడవేయబడ్డాడు. ఎవరు? దానియేలు భక్తుడు. సింహాల గుహలో పడవేయబడిన అతని ఏమాత్రము చెక్కు చెదరలేదు. తన విశ్వాసం అలాగే నిలిచి ఉంది. సింహాల బోనులో పడవేస్తాను అన్నప్పుడు మనమైతే బాబు ప్రార్థన మానేస్తాం, కానీ మమ్మల్ని సింహాల బోనులో వేయకండి అని బతిమలాడేస్తాం కదా. సింహాల బోనులో వేయడం అంటే మాటలా? ముమ్మారు ప్రార్థన చేస్తే ఎవరైనా ప్రార్థన చేయకూడదు అని హుకుం జారీ అయిన తక్షణము అలవాటు ప్రకారంగా ముమ్మారు దేవుని ప్రార్థించడం అలవాటుగా దానియేలు భక్తుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుండి తన ఇంటి పై గదికి కిటికీ తెరిచి యెరూషలేము తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేయించు స్తుతిస్తూ వస్తున్నాడట. సీక్రెట్గా కాదు, అందరూ జనాలు చూస్తుంటాడుగా. జనాలు ఏం మాట్లాడారు? ఎవరైనా ఏ దేవుడినైనా ఈ రోజు కానీ 30 రోజుల్లో కానీ ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని అధికారి గారు, రాజుగారు సింహాల బోనులో వాళ్ళని పడవేస్తారు అని ప్రకటించారు. ప్రకటించగానే మనోడు ఆకాశ కిటికీలు తెరచి పైగదిలోకి ఎక్కి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. అంతే, వీడిని చెరసాలలో వేయండి అన్నాడు. సింహాల బోనులో తొయ్యండి అన్నారు. చదవండి అవచ్చు. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని సింహముల గుహలోనికి పడద్రోసిరి. సింహముల గుహలోనికి పడదోశారు. సింహములు దానియేలును ముట్టలేదు అని రాయబడి ఉంటుంది. సింహములు దానియేలును ముట్టలేదు, పక్కనే ఉండి వాసన చూసి వెళ్ళిపోయినాయి. అంటే అవి కూడా ఆ నిద్రాస్థలోకి వెళ్ళిపోయి సింహాలు దానియేలు ఎదురుకుండా పడుకొని ఉన్నాయి. దానియేలు స్తుతిస్తూ వస్తున్నాడు, స్తుతిస్తాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. కానీ సింహములు ఆ దానియేలు పెడబొబ్బలకు దానియేలు గట్టిగా ప్రార్థన చేస్తుంటాడు. ఆ ప్రార్థన అంతట్లో కూడా ఆ సింహాలు వాటిని ఆలకిస్తూనే ఉన్నాయి. సింహాలు దరికి కూడా రాలేదు, దగ్గరికి కూడా రాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. సింహముల బోనులో నువ్వు పడవేయబడినా కూడా దేవుడు నిన్ను కాపాడగల శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. బోరు కొడుతుందా? మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఎవరంటే ఎస్తేర్. ఎస్తేరులో ఒక క్వాలిటీ ఉంది. పరాయి కొంపలో పెరిగినది. ఎవరు తనకంటూ లేరు, నా అన్నవారు లేరు. బాబాయి దగ్గర పెరిగింది. ఒకనాడు శోషణ కోటలో ఒక పెరాడ్ జరిగింది. రాణిగారు మార్చబడుతున్నారు. ఆ రాణిని పక్కకు నెట్టేసి కొత్త రాణిని ఎంచుకోబోతున్నారు. ఆ సమయంలో అందరికీ కబురందింది. ఆ ఊర్లో ఉన్నటువంటి, ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కబురెళ్ళింది. ఎవరైనా రాణిగా ఉండడానికి సాహసించేవారు, రాణిగా ఉండటానికి తగినటువంటి వారు ఎవరైనా ఉంటే పెరడికి తీసుకురండి, వాళ్ళలో ఒకరిని రాణిగా ఎంచుకుంటారు అని ప్రకటన వెళ్ళిబడింది. ప్రకటన వెళ్ళిబడినట్లే ఈ ఎస్తేరు వాళ్ళ చిన్నాన్న ఏమన్నాడంటే, అమ్మా నువ్వు కూడా నీకేం తక్కువ,
ఎవరి పిల్లలకి వాళ్ళకే కొంచెం మక్కువ ఉంటుంది కదా. నీకేం తక్కువ, నీ అందానికి ఏం తక్కువ, అమ్మా నువ్వు బాగుంటావరా, నువ్వు వెళ్ళు ఆ పెరడ్లో, రేపు రాణిగా ఉంటావేమో అని అక్కడికి తీసుకువెళ్ళాడు. ఆమె రాణిగా ఎంపిక చేయబడింది. రాణిగా ఎంపిక చేయబడిన తర్వాత ఆమె ఇశ్రాయేలు కోసం చాలా ప్రాణం పెట్టే స్త్రీ. ఇశ్రాయేలు కోసం తన ప్రాణాన్నైనా త్యజించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఎస్తేరు. శోషణ కోటలకు వెళ్ళింది. ఒకనాడు వాళ్ళ రాజ్యం మీదకి, ఇశ్రాయేలు మీదకి ఒక ఆపద వచ్చింది. ఇశ్రాయేలు మీదకి ఆపద వచ్చింది. తను రాణిగా ఉంది, గొప్ప ప్లేస్ లో ఉంది కదా. రాణి అంటే మాటలా, రాణి ఏది చెబితే అది రాజుగారు వింటారు కదా. ఆ ప్రక్రియలో ఒకనాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీదకి గొప్ప ఆపద వచ్చింది. వాళ్ళు నశింప చేయడానికి పూనుకున్నారు. ఇశ్రాయేలు అందరినీ కూడా నాశనం చేయాలని ఉన్నారు. అప్పుడు ఆమె అంటున్నటువంటి మాట ఏమిటంటే 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. యూదులందరినీ సమాజ మందిరంలోనికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు పుచ్చుకోకండి. ఎస్తేరు అంటుంది, నేనును నా పనికత్తెలను ఉపవాసం ఉంటాము. న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నప్పటికీ కూడా నేను రాజు యొద్దకు వెళతాను. నేను రాజుకు కోపం వచ్చి నన్ను చంపేసినా చంపేస్తాడు. ఆ ధైర్యం నేను కూడగట్టుకొని వెళుతున్నాను రాజు దగ్గరికి. రాజుగారు ఏమంటారో నాకు అనవసరం, కానీ నేను చెప్పాల్సింది రాజుతో చెప్పాలి. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. నేను చనిపోయినా చనిపోతాను, కానీ నా ప్రజలకు న్యాయం తీర్చాలి. నా ప్రజల పట్ల న్యాయం తీర్చాలి. ఒక దేశం కోసం, తన ప్రజల కోసం ఎంత త్యాగభరితంగా ఆమె కంకణం కట్టుకొని నేను చనిపోయినా చనిపోతాను. ఎంత ఆపద ఆమెకు, కానీ తన ప్రజల మీద ఎంత మక్కువ. ఎంత ఆపద వచ్చినా కూడా ఆపదలో తన మక్కువను చంపుకోలేదు. తన ప్రజల మీద ఉన్నటువంటి మక్కువను చంపుకోలేదు. ప్రజలను గెలిపించాలి అని తీర్మానం తీసుకుంది ఎస్తేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము, యెహోవా నామము బలమైన దుర్గము. ఏమమ్మ 18:10. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఎందులోనికి? ఆపదలోనికి పరిగెత్తి. ఆయన నామము బలమైనది కనుక నీతిమంతులు అందులోనికి పరిగెడతారట. ఎందుకంటే యెహోవా నామము చాలా బలమైన దుర్గము. ఆపద వచ్చిన నాడు ఆయన చెంతకు నువ్వు పరిగెడు, ఆయన చెంతకు పరిగెత్తి వెళ్ళు. అక్కడ న్యాయం తీర్చబడుతుంది. ఎస్తేరు నమ్మినటువంటి నీతి నీ పట్ల కూడా కార్యము జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 27వ కీర్తన 5వ వచనం. 27వ కీర్తన 5. అమ్మా 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాట పాడతాం కదా, ఆ పాట. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గ
నీకిచ్చెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలములో తన పర్ణశాలలో నిన్ను దాస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. తన గుడారపు మాటున నిన్ను దాస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను వేడుకోండి. ఆపదలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది దెయ్యం దగ్గరికి వెళ్ళారు ఉన్నారా లేదా? ఆపద వచ్చినప్పుడు మంత్రాల దగ్గరికి వెళ్తారు. వాడు ఏం చేస్తాడు? అక్కడ దెయ్యం పూజ చేస్తాడు. చాలామంది అలా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దేవుడే నేను రక్షించగలిగిన వాడు, దేవుడే నేను స్వస్థపరచువాడు, దేవుడే ఆపత్కాలములో తన పర్ణశాలలో నిన్ను దాచువాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ విషయం, ఏం విషయం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా? ఆపద. రెండవ విషయం ఆనందం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హబక్కూకు రాసినటువంటి గ్రంథము, హబక్కూకు రాసిన 17వ అధ్యాయం 3వ అధ్యాయము 17, 18 కదా. అంజురపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, ఒలీవ చెట్లు కాపు లేకుండా ఉన్నప్పుడు, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకుండా పోయినను, శాలలో పశువులు లేకుండా పోయినప్పుడు నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించెదను. చప్పట్లు కొట్టండి. శాలలో పశువులు లేకపోయినను. ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు పోయాయి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దాన్ని బట్టి ఆనందించాలి. అప్పుడు ఆనందించగలుగుతావా? ఒకవేళ రాంబాబు ఆనందంగా ఉన్నా, ఒకవేళ గంగారత్నం తినేయచ్చు. అనవసరంగా పాడు చేసావు, అనవసరంగా లేకుండా చేసావు అని అనవచ్చు. ఒకవేళ భక్తి జీవితంలో ఎదిగి గంగారత్నం ఒకవేళ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, పోతే పోని అన్నదనుకోండి, రాంబాబు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాక్యం చెబుతుంది, శాలలో పశువులు లేకపోయినను నువ్వు యెహోవా యందు ఆనందించు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనే ఒకే ఒక మాట చెప్పు. ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏముంది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెప్పండి. సింపుల్. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. మరలా యెహోవా ఇచ్చును, యెహోవా స్థిరపరచును కదండి. యోబుకి ఏం జరిగింది? రెండంతలుగా ఆశీర్వాదం వచ్చింది. పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదం మరలా దేవుడు యోబుకు దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా నీకును ప్రాప్తించును గాక. మొదటి సమూయేలు గ్రంథము ఇవాళ కొంచెం ఆలస్యం అవుతుంది, ఏం కంగారు పడకండి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా
నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను. నీ వలన రక్షణను బట్టి సంతోషించున్నాను. నేను సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. యెహోవంటి గొప్ప విషయం కదా. హన్నా ప్రార్థన చేసి ప్రార్థన చేయగానే అంటున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చాడు అనే నమ్మిక తనకి కలిగింది. ఎప్పుడు హన్నా ప్రార్థన చేసింది, ఈ బిడ్డను నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేయగానే తన ఆశ, తన కోరిక, తన తీరు ఆలోచన చేస్తే ఆ మొదటి వచనములో కనబడుతుంది. చదవండి అమ్మా. నా హృదయం యెహోవాయందు సంతోషించున్నది. నా హృదయము యెహోవాయందు సంతోషించున్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. యెహోవాను బట్టి నేను శక్తి పొందుకున్నాను. దేవుడు నాకు ఆశ్రయదుర్గము. తన పర్ణశాలలో నన్ను కాచి కాపాడతాడు. నేను దేనికి భయపడాలి? ఆయన యందు ఆనందిస్తున్నాను. నేను బలము చేకూర్చుకున్నాను. చదవండి అమ్మా. బలము చేకూర్చుకున్నాను. తర్వాత నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను. నీ వలని రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. నీవిచ్చిన రక్షణ ఏదైతే ఉందో దాన్ని బట్టి నాకు అమితానందం కలుగుతుంది. నాకు చాలా ఆనందం ఇస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాను. దేవా, నీ కృపను బట్టి నీకు వందనాలు అని హన్నా ప్రార్థన చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా భక్తుడు 61వ కీర్తన 61వ యెషయా గ్రంథము 61లో 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వాక్యం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆనందం అతన్ని వర్ణిస్తున్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆనందం యెషయా భక్తుడు ఏ విధంగా వివరిస్తున్నాడో చూడండి. శృంగారమైన పాగా ధరించుకొనిన శృంగారమైనటువంటి పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమారులు కుమార్తెలు అవ్వవలసిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఊహించుకోండి. శృంగారమని పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్ట నాకు ధరింపజేసి నీతి అనేటువంటి పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. అతని వర్ణన మీకు పెండ్లి కుమారుని పోలినట్లుగా, పెండ్లి కుమార్తెను పోలినట్టుగా, పెండ్లి కుమార్తె ఆయనకున్నటువంటి సంతోషము, పెండ్లి కుమార్తె ఆమెకున్నటువంటి సంతోషం, అలాంటి మహదానందం నా జీవితంలో నాకు వచ్చింది ఈ రోజున. దేనికోసమో తెలుసా? యెహోవా నాకు ఇచ్చిన ఆయన రక్షణను బట్టి నేను ఆ విధంగా ఆనందంగా ఉన్నాను అని యెషయా భక్తుడు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. 8వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా 8:10. మరియు వారితో ఇట్లనెను, పదండి క్రొవ్విన మాంసం భక్షించుడి. అమ్మా, మిమ్మల్ని అంటున్నాడు. ఆనందించడం ఎలాగంటే, కొవ్విన మాంసం ఎప్పుడు అనుకుంటాం? బాగా ఆనందంగా ఉన్నప్పుడు, చాలా సంతోషంగా మనం ఉన్నప్పుడు ఏం తెచ్చుకుంటాం? చికెను, కొవ్విన కొవ్విన మాంసమును భక్షించుడి. భక్షించుడి. మధురమైన పానము
పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకోనని వారికి వంతులు పంపించుడి. వారికి వంతులు ఎవరికెవరికి ఎంతవరకు దేనికి సిద్ధపడగా ఉన్నారో వాళ్ళకి మీరు వంతులు పంచండి. వారు కూడా ఆనందించడానికి మీరు వారికి ప్రయత్నం చేయండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి. యెహోవాయందు ఆనందించుడి. ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఆనందించుట వలన మీరు బలమొందుదురు. బలం వస్తుంది. కొవ్విన మాంసము తినడం వల్ల బలం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయందు ఆనందించుట వలన నువ్వు ఆనందంగా ఉన్న సమయంలో నీకు బలం వస్తుంది. దేవుని బలము నీలోనికి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కృంగదీస్తుంది. కృంగిపోవడం దేవునికి ఇష్టం లేదు. అప్పుడు దేవుని యందు మనం ఆనందించగలిగితే నీకు బలం వస్తుందట. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమందుదురని. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఫైనల్ గా అతిశయములోనికి వెళదాం. ఏమి నేర్చుకున్నాం? ఆపద, ఆనందం. ఆపద ఏ సమయంలో వస్తుంది, ఆ సమయంలో నీవేమి చేయాలి అని నేర్చుకున్నాం. ఆనందించడం ఎలాగో మీకు తెలిసిపోయింది. మీరు మరలా చెప్పుదును, మీరు ఆనందించండి. ఎందుకు ఆనందించాలంటే ప్రభువు గొప్పవాడు గనక, ఆయన మన జీవితంలో ఉంటాడు గనక, ఆయన మనకు తోడై ఉంటాడు గనక, ఆయన నమ్మాము గనక, ఆపద నుంచి మనల్ని విడిపిస్తాడు గనక ఆయన యందు మన నిత్యము ఆనందించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ విషయం అతిశయం. దేనిని బట్టి అతిశయిస్తున్నాం? ఈరోజు ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? జ్ఞానమును బట్టి గాని, నీ బలమును బట్టి గాని, నీ ఐశ్వర్యమును బట్టి గాని నువ్వు అతిశయపడకూడదు. నీ జ్ఞానం నీకుంటే ఉండుగాక, ఐశ్వర్యం నీకుంటే ఉండుగాక, నీ ధనము నీకుంటే ఉండుగాక, కానీ వాటిని బట్టి నువ్వు అతిశయింపకూడదు. దేనిని బట్టి అతిశయించాలంటే దేవుడు మనకున్నాడు. మన దేవుడు శక్తిమంతుడు. ఆ దేవుని తెలుసుకున్నాను. ఆ దేవుని యందు మహాశక్తి ఉంది. ఆ దేవునిలో మహాశక్తిని దాగి ఉంది కనుక ఆ శక్తి నా మీదకు ఆ దేవుడే ప్రసాదిస్తాడు. ఆ శక్తితో నేను బలమందుతాను, నేను ఆనందిస్తాను. నిత్యము ఆపదలున్నా దాన్ని అధిగమిస్తూ దేవునిలో ఎదుగుతాను. దేవుని యందు నేను ఆనందిస్తాను అనేటువంటి నిశ్చయత, తీర్మానం నీకుండాలి. దేనిని బట్టి అతిశయించకూడదు అంటే నీ ధనాన్ని బట్టి అతిశయించుకో, నీ జ్ఞానమును బట్టి అతిశయించుకో, నీ ధనమును బట్టి అతిశయించుకో, నీ బలాన్ని బట్టి అతిశయించుకో, నీ జ్ఞానమును బట్టి అతిశయించుకో. ఆ మాట 24వ వచనం చదువుతారు ఒకసారి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెనగా, భూమి యందు కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి రీతిగా నీ అతిశయం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అనేటువంటి విషయాలు తేటతలం చేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. మరొకసారి చెప్పండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువునందే అతిశయించాలి. దేనిని బట్టి అతిశయించకూడదు. నాకు పెద్ద పొలం ఉంది అని అతిశయించుకో, పెద్ద ఆస్తుపాస్తులున్నాయి అని అతిశయింపకు, నాకు మహా జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో నేను ఏదైనా సాధించగలుగుతాను అనేటువంటి అతిశయం నీకు ఉండకూడదు. దేనిని బట్టి అతిశయించాలట? ప్రభువునందు అతిశయించవలెను. దేవునికి మహిమ కలుగునుగాక.
గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక. దేనిని బట్టి? సిలువయందు. సిలువయందు తప్ప. ఆ సిలువలో ఏం జరిగింది? యేసు ప్రభు చనిపోయాడు. సిలువలో చనిపోతే నీకేంటి అని అనుకుంటున్నారా? కాదు. ఆ సిలువ త్యాగం ఏదైతే ఉందో, ఆయన పాపుల కొరకు విమోచన అర్థం సిలువలో బలి అయ్యాడు. ఆ సిలువ నీకు అతిశయ కారణంగా ఉండాలి. ఎందుకంటే సిలువను చూస్తున్నప్పుడే నీలో ఉన్నటువంటి గర్వం ఎగిరిపోవాలి, నీలో ఉన్నటువంటి సమస్తము ఎగిరిపోవాలి. సిలువను చూసినప్పుడు నీ హృదయం కరిగిపోవాలి, నీ హృదయం దేవుని తట్టు తిరగాలి. సిలువను బట్టి నువ్వు అతిశయించాలి. సిలువను చూసినప్పుడల్లా నువ్వు అతిశయ కారణంగా ఎంచుకోవాలి. దేవుడు తన మహిమను నీలో నింపునుగాక. ఆ సిలువను చూడడం వల్ల దీనత్వం ఉంటుంది కదండి, దీనుడుగా నువ్వు మారతావు. యేసుప్రభు వారు సిలువలో అనేక శ్రమల కూర్చి సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడల్లా నీలో ఏం కావాలంటే దీనత్వం ఆయనలో ఎంతుందో నీకు గుర్తుకు రావాలి కదండి. దీనత్వం ఉన్నటువంటి వారు నా శక్తి కాదు దేవుని శక్తి మీద నేను ఆధారపడతాను అనేటువంటి నిర్ణయం నీకు రావాలి, అనేటువంటి లక్షణం నీలో ఉండాలి. దేనిని బట్టి? నేను దేనిని బట్టి అతిశయించడం లేదు, సిలువను బట్టి మాత్రమే అతిశయిస్తున్నాను. దీనత్వం నీలోనికి రావాలి. నా శక్తి కాదు, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడు. దేవునికి మహిమ కలుగును గాక. అభిమానం ఉండాలి, దీనత్వం ఉండాలి, అభిమానం ఉండాలి. అభిమానం దేవుని గురించినటువంటి ధైర్యం. దేవుడు నాకున్నాడు, దేవుడు ఏదైనా చేయగల శక్తిమంతుడు, నా జీవితంలో కార్యము చేయగలవాడు అనేటువంటి తీర్మానం, అటువంటి గొప్ప లక్షణం నీలో ఉండి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటే అభిమానం ఎలా ఉండాలంటే ఆయన గురించి పోట్లాడాలి. దేవుడు నాకు మేలు చేస్తాడు అనేటువంటి పోరాటం, ఇతరులతో ఆ విషయంపై పోరాటం చేయగల సామర్థ్యం నీకుండి తీరాలి. దేవునికి మహిమ కలుగును. ఆయన మీద అపారమైనటువంటి అభిమానం నీకుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆత్మీయత కూడా నీలో ఉండాలి. లోతుగా దేవుని తెలుసుకోవడం. చెప్పండి, ఆత్మీయత ఎలా ఉంటుంది? నువ్వు ఆత్మీయుడివా అని అడుగుతారు. ఆత్మీయుడివా అంటే అర్థం ఏంటంటే లోతుగా యేసుక్రీస్తు గురించి విషయాలు నీకు తెలిసి రావాలి, నువ్వు తెలుసుకోవాలి. ఎంత లోతుకి వెళితే దేవుడు నాకు అర్థమవుతాడా అనేటువంటి లక్షణం, తీర్మానం నీలో ఉండి తీరాలి. యేసు ప్రభువును గురించినటువంటి సవివరణ నీకు తెలిసి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి ఆత్మీయత లోతుల్లోనికి నువ్వు వెళ్ళి తీరాలి. ఏమేమి ఉండాలి? దీనత్వం ఉండాలి, అభిమానం ఉండాలి, ఆత్మీయత ఉండాలి, ఇంకా కృతజ్ఞత కూడా ఉండాలి కదండి. దేవుని కృపను వారు మనసులో పెట్టుకొని, దేవుని కృపలో నేను ఎదిగాను గనుక, దేవుని కృప నాకు తోడై ఉంది గనుక ఈ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను అనేటువంటి లక్షణం, తీర్మానం వాళ్ళకి ఉండి తీరాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయం దేంట్లో ఉండకూడదట? దేంట్లో ఉండకూడదు? నీ ఆస్తిని బట్టి ఉండకూడదు, నీ ధనమును బట్టి ఉండకూడదు, నీకున్న జ్ఞానమును బట్టి ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆత్మీయతగా జీవించాలి, అలాగే అభిమానం ఉండాలి ఆయన పట్ల, అలాగే దీనత్వం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిలో గర్వించండి. యేసు ప్రభు నేను కలిగి ఉన్నాను, నా దేవుడు అత్యంత ప్రేమామయుడు అని చాటి చెప్పే విధంగా నీకు గర్వించదగ్గటువంటి విషయం అది. నువ్వు దేవుని బట్టి గర్వించాలి. నా దేవుని బట్టి నేను గర్విస్తున్నాను అని చెప్పండి. నా దేవుడు ఆషామాషి దేవుడు కాదు.
నన్ను స్వస్థపరచగలడు, నన్ను అంచెలంచెలుగా పైకి తేగలడు, నన్ను ఆయన పరలోకానికి తీసుకువెళ్ళగలడు. ఆ తీర్మానం నాకుంది అని అతిశయం నీకుండాలి. ఏ అతిశయం? దేవునిని బట్టి అతిశయం నీకుండాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా దేవుడు మనతో ఉన్నాడు అనే నమ్మకం నీలో ఉండాలి. దేవుడు మనతో కూడా నడుస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నా హృదయంలో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు నా దేవుడు. ఆ దేవునికి మరుగైనది ఏది లేదు, అన్నీ తెలుసు ఆయనకి. నాకేం కావాలో ఆయనకి తెలుసు అన్నటువంటి తీర్మానం నీకుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా దేవుని బట్టి నువ్వు గర్వించి తీరాలి. హల్లెలూయా. అతిశయం అంటే గర్వం కదండి. అతిశయం అంటే గర్వం. ఏ గర్వం ఉండాలి? బాగా డబ్బు ఉందని గర్వం ఉండాలా? కాదు కాదు. ఏం గర్వం ఉండదు? ప్రభువుని బట్టి గర్వించాలి. మన దేవుడు మనకున్నాడు అనేటువంటి గర్వంగా చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రకటించడంలో, ఆ ప్రకటించడంలో నువ్వు నీకుగా నీవు దేవుడంటే ఏంటో తెలుసుకొని ఇతరులకు ప్రకటించే విధంగా దేవుడు అంత గొప్పాడు అని చెప్పగలిగేటువంటి గుణలక్షణం నీలోనికి రావాలి. ఆ విధంగా నువ్వు అతిశయ కారణంగా ఎంచుకోవాలి. దేవుని ప్రకటించడమే నీకు అతిశయం. ఆ దేవుని ప్రకటించడమే నువ్వు అతిశయంగా ఎంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రభువా, నన్ను నీ గురించి అతిశయించేటువంటి ఆ గొప్ప కృప నాకు దయచేయి. నిన్నును బట్టి నేను అతిశయించగలగాలి. నా బుద్ధి, బలము, సంపద కాదు, నిన్ను తెలుసుకోవడంలోనే నేను అతిశయిస్తున్నాను నాయన. దేనిని బట్టి నేను అతిశయిస్తున్నానో తెలుసా? దేవా, నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను, నిన్ను బట్టి అతిశయిస్తున్నాను. నువ్వు అతిశయించడానికి నాలో ఉన్నటువంటి కారణం, ఆపదల్లో ఉన్నప్పుడు కూడా నన్ను తప్పించగలిగిన ధైర్యం, యోబు భక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభువా, ఎన్ని ఆపదల గురించిన నీ గుడారము తట్టు నన్ను తిప్పి నీ పర్ణశాలలో నన్ను దాచిపెట్టే దేవుడవు నీవు. దేవా, నీ యందు ఆనందంగా ఉన్నాను. నిన్ను తెలుసుకోవడాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ప్రతి విషయంలోనూ నేను ఆనందిస్తున్నాను. ప్రభు నాయనా, నా అతిశయం నీలోనే. నేను అతిశయించేది నిన్ను బట్టి మాత్రమే. నా దేవాది దేవుడు మహాశక్తిమంతుడు, కృప కలిగిన వాడు. అట్టి ధైర్యం నాలో నుంచి నింపినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకే మహిమ చెల్లునుగాక, నీకే కృప చెల్లునుగాక. మమ్మల్ని వీడకుందువు గాక, మాతో పాటు నడుస్తువుగాక, మాతో పాటు నువ్వు ఉందువుగాక. నీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను.